this is Karan Kumar. Welcome to our channel. Let's learn today. So last class lo manamu atomic mass ante enti, molecular mass ante enti, formula mass ante enti chusam. Ee roju class lo what is mole and molar mass ani chuddam. What is mole? So mole is nothing but number. It is a number. Okay, mole is a number, just number ante. So general ga dozen ante manam em antam 12. So alage mole ante kuda oka number, aa value ento chuddam. So it is a number, so it is the unit of amount of substance. So general ga amount of substance ki manaku unit entante mole anamata. So mole ela define chestamante mole is the number of entities which is equal to number of atoms present in 12 grams of carbon 12 atom. 12 grams of carbon 12 atom. So 12 grams carbon atom తీసుకున్నాం అనుకో, అందులో ఎన్నైతే atoms ఉన్నాయో సో ఆ atoms ఏ మనకి ఆ atoms నెంబరే జనరల్ గా ఎంత మనకి మోల్ అన్నమాట. ఓకే, సో ద నెంబర్ ఆఫ్ ఎంటిటీస్, మోల్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్. ఆ నెంబర్ ఎంత అంటే సో వాల్యూ చెప్తున్నాను చూడండి, 6.023 into 10 to the power of 6.022 into 10 to the power of 23 molecules or atoms or ions, anything. Mole is just number. Okay, it is the unit of amount of substance. So number of entities, enta 6.022 into 10 to the power of 23 which is equal to number of atoms present in, so అవి దేనికి ఈక్వల్, కార్బన్ 12 ఆటమ్ లో ఉన్నటువంటి 12 గ్రామ్స్ తీసుకున్నప్పుడు ఇన్ని ఎంటిటీస్ కూడా ఇందులో ఉంటాయి. సో దాన్నే జనరల్ గా మనం ఏమన్నాం, మోల్ అన్నాం. ఓకే, దాన్నే మోల్ అన్నాం. సో మనకి వన్ ఆటమ్ మాస్ ఆఫ్ వన్ కార్బన్ 12 ఆటమ్ ఎంత, సో 1.99 into 10 to the power of minus 23 AMU. Okay, so mass of one carbon 12 atom 1.99 into 10 to the power of minus 23 grams. Okay, ఇప్పుడు అలా కాకుండా మనకి mass of సో 12 grams లో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయో తెలుసుకోవాలి. ఓకే, సో ఇక్కడ వన్ కార్బన్ ఆటమ్ యొక్క మాస్ ఎంత, 1.99 into 10 to the power of minus 23 grams. ఇప్పుడు 12 గ్రామ్స్ లో మనకి ఎన్ని ఉంటాయి, సో అంటే ఏమవుతుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సో 12 into 1 divided by 1.99 into 10 to the power of minus 23 grams. ఓకేనా, 12 grams into 10 to the power of 12 grams into 1 divided by 1.99 into 10 to the power of minus 23 grams. సో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది అన్నమాట. అందుకని సో 12 grams అంటే ఏంటి, 1 mole కార్బన్ ఆటమ్. 12 grams అంటే ఏంటి, 12 AMU అంటే 1 కార్బన్ ఆటమ్ యొక్క మాస్. 12 AMU అంటే 1 atom మాస్ ఆఫ్ కార్బన్ 12 atom. 12 grams అంటే 1 mole మాస్ ఆఫ్ కార్బన్ 12 atom. ఓకేనా, సో 1 mole అన్నమాట 12 grams అంటే. సో 12 grams అంటే 1 mole కదా, ఆ 1 mole లో ఇప్పుడు ఆటమ్స్ ఎన్ని అని చెప్తున్నాం, 6.022 into 10 to the power of 23. సో మనకి 1 కార్బన్ ఆటమ్ మాస్ తెలుసు ఎంత, 1.99 into 10 to the power of minus 23 grams. ఇప్పుడు 12 grams కి ఎన్ని ఆటమ్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చు కదా. సో 12 into 1 divided by 1.99 into 10 to the power of minus 23 gram. అప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే అదే మోల్ నెంబర్ అన్నమాట. ఓకేనా, సో మోల్ నెంబర్ ఈ విధంగా వచ్చింది. సో మోల్ అంటే ఇట్ ఈస్ జస్ట్ ఏ నెంబర్, ఇట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్. సో మోల్ ఎలా డిఫైన్ చేస్తామంటే నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ విచ్ ఈస్ ఈక్వల్ టు 12 grams which is equal to number of atoms present in 12 grams of carbon 12 atom.
సో మనకి మాస్ ఆఫ్ వన్ కార్బన్ ఆటమ్ తెలుసు ఎంత 1.99 ఇంటూ 10⁻⁻23 12 గ్రామ్స్ లో ఎన్ని ఉన్నాయి ఆటమ్స్ తెలుసుకోవచ్చు కదా దీన్ని బట్టి ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి సారీ గ్రామ్స్ కాదు సో కాబట్టి ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ అయాన్స్ సో 6.022 ఇంటూ 10⁻⁻23 ఆటమ్స్ యొక్క మాస్ ఎంత ఇప్పుడు 12 గ్రామ్స్ అవుతుంది అనమాట ఓకే సో ఇది మోల్ సో నెక్స్ట్ వన్ మోలార్ మాస్ చూద్దాం చూడండి మోలార్ మాస్ సో మనము మాలిక్యులర్ మాస్ అంటే ఏమని చెప్పాను ద సమ్ ఆఫ్ మాసెస్ ఆఫ్ ఆటమ్స్ ప్రెజెంట్ ఇన్ ఏ మాలిక్యూల్ ఇస్ కాల్డ్ అటామిక్ మాస్ సో మోలార్ మాస్ అంటే ఏంటంటే ద మాలిక్యులర్ మాస్ ఓకే వాట్ ఈస్ మోలార్ మాస్ the mass of 1 mole substance in grams is called molar mass okay so 1 mole substance weight ni ganaka manam grams lo chepte ade molar mass avutadi ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ ఆటమ్ సో కార్బన్ ఆటమ్ ఎంత మనకి కార్బన్ ఆటమ్ మాస్ ఎంత 12 AMU 1 ఆటమ్ సో అదేమవుతుంది అటామిక్ మాస్ అవుతుంది అదే కనుక కార్బన్ 1 మోల్ ఆఫ్ కార్బన్ 12 ఆటమ్స్ ఎంత అవుతుంది 12 గ్రామ్స్ అవుతుంది ఓకేనా 12 గ్రామ్స్ అవుతుంది సో 12 గ్రామ్స్ ఫర్ మోల్ అండి 12 గ్రామ్స్ ఫర్ మోల్ ఇదే మోలార్ మాస్ అంటే సో ఇక్కడ మనం అటామిక్ మాస్ అంటే ఇండివిడ్యువల్ గా ఒక ఆటమ్ నే చెప్తాం అది 12 AMU అలా కాకుండా 1 మోల్ సబ్స్టాన్స్ అంటే ఇక్కడ ఎన్ని 6.022 into 10⁻23 ఆటమ్స్ యొక్క ఇప్పుడు వెయిట్ ఎంత 12 గ్రామ్స్ సో 6.022 into 10⁻23 అంటే ఎంత మోల్ సో కాబట్టి దాన్ని ఏమంటాం మోలార్ మాస్ అంటాం ఓకే మోలార్ మాస్ ఓకే అలాగే ఇప్పుడు H2O మాలిక్యూల్ తీసుకోండి H2O మాలిక్యూల్ ఇండివిడ్యువల్ మాలిక్యులర్ మాస్ ఎంత 12U 1 మోల్ H2O మాలిక్యూల్స్ ఎంత అవుద్ది 1 మోల్ H2O మాలిక్యూల్స్ ఎంత అవుద్ది 12 గ్రామ్స్ ఓకే సారీ 18 గ్రామ్స్ సో H2O మాలిక్యులర్ మాస్ ఎంత 18 ఓకే 18U ఇండివిడ్యువల్ గా ఒక మాలిక్యూల్ అలా కాకుండా 1 మోల్ H2O మాలిక్యూల్స్ ఎంత అవుద్ది 18 గ్రామ్స్ అవుతుంది 18 గ్రామ్స్ సో మోలార్ మాస్ కి అటామిక్ మాస్ కి అలాగే మాలిక్యులర్ మాస్ కి డిఫరెన్స్ అర్థమైందా ఇండివిడ్యువల్ గా ఒక ఆటమ్ అయితే జనరల్ గా మనము అటామిక్ మాస్ అంటాం ఓకే అలాగే మాలిక్యులర్ మాస్ అంటే మాలిక్యూల్ లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయో ఆ ఆటమ్స్ అన్ని కంబైన్ చేసినప్పుడు ఆ ఆటమ్స్ యొక్క వెయిట్ ని కంబైన్ చేసినప్పుడు మనకు వచ్చేటువంటి వాల్యూ మాలిక్యులర్ మాస్ సో మోలార్ మాస్ అంటే 1 మోల్ సబ్స్టాన్స్ యొక్క మాస్ ని గ్రామ్స్ లో కనుక చెప్తే దాన్ని మనం మోలార్ మాస్ అంటాం ఓకే దీని మీద బిట్స్ ఎక్కువ చేస్తే మనకి ఈ కాన్సెప్ట్లన్నీ అర్థమవుతాయి ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో సో మనం ఎక్కువ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి మోల్ కాన్సెప్ట్ మీద ఓకే సో బిట్స్ చెప్పేటప్పుడు చెప్తాను మళ్ళీ ఒకసారి రిమైనింగ్ టాపిక్స్ అన్ని కూడా ఓకే ఇది మాలిక్యులర్ మాస్ మోలార్ మాస్ అటామిక్ మాస్ గురించి ఓకే నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ equivalent weight or equivalent mass okay what is equivalent weight the amount of substance reacted or displaced with 1 gram of hydrogen 8 grams of oxygen okay 35.5 grams of chlorine 108 grams of silver okay is called this one is old definition the amount of substance reacted or displaced with
1 gram of hydrogen, 8 grams of oxygen, 35.5 grams of Cl2 or 108.0 grams of silver. That is known as equivalent weight. That is known as equivalent weight or equivalent mass. Okay. So equivalent weight general ga manamu idi old definition. Equivalent weight ఇది old definition. So new definition అంటే మనము equivalent weight ని సో molecular weight తెలిస్తే క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఓకేనా, molecular weight తెలిస్తే క్యాలిక్యులేషన్ చేయొచ్చు. సో equivalent weight is equal to సో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అంటే ఎలిమెంట్ కి ఈక్వివాలెంట్ ఎలా క్యాలిక్యులేషన్ చేస్తాం, ఓకే, అయాన్ కి ఈక్వివాలెంట్ వెయిట్ ఎలా క్యాలిక్యులేషన్ చేస్తాం, ఓకే, నెక్స్ట్ యాసిడ్ కి ఈక్వివాలెంట్, బేస్ కి ఎలా క్యాలిక్యులేషన్ చేస్తాం, సాల్ట్ కి ఈక్వివాలెంట్ వెయిట్ ఎలా క్యాలిక్యులేషన్ చేస్తాం, రెడ్యూసింగ్ అండ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ కి ఈక్వివాలెంట్ వెయిట్ ఎలా క్యాలిక్యులేషన్ చేస్తాం, రెడ్యూసింగ్ అండ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ కి ఈక్వివాలెంట్ వెయిట్ ఎలా క్యాలిక్యులేషన్ చేస్తాం. మోల్ కాన్సెప్ట్ చూసినప్పుడు జనరల్ గా మనకి ఖచ్చితంగా కెమికల్ ఈక్వేషన్స్ అనేటువంటిది మోల్ కాన్సెప్ట్ కి మనకి మోల్ కాన్సెప్ట్ లో ఖచ్చితంగా బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ కావాలి, ఓకే. కానీ మనకి జనరల్ గా ఈక్వివాలెంట్ వెయిట్ కాన్సెప్ట్ కి వచ్చేసరికి నో నీడ్ ఆఫ్ ఈక్వివాలెంట్ వెయిట్ కాన్సెప్ట్ కి వచ్చేసరికి no need of balanced chemical equation. సో అంటే మనకి ఆ ఈక్వేషన్ బ్యాలెన్స్డ్ చేయకపోయినా మనం ఈక్వివాలెంట్ వెయిట్ ని క్యాలిక్యులేషన్ చేయొచ్చు, ఓకే, ఈక్వివాలెంట్ వెయిట్ ని క్యాలిక్యులేషన్ చేయొచ్చు. సో ఇక్కడ ఈక్వివాలెంట్ వెయిట్ ఇది ఓల్డ్ డెఫినేషన్. ద అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ రియాక్టెడ్ ఆర్ డిస్ప్లేస్డ్ విత్ 1 gram of H2, అలాగే 8 grams of O2, 35.5 grams of Cl2, 108 grams of silver. సో దాని అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ CO2 తీసుకోండి. CO2 సో జనరల్ గా CO2 మనకి 1 mole ఆఫ్ కార్బన్ ఎంత 12 grams. సో ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ వెయిట్ ఎంత 2 into 16 అంటే ఎంత 32 grams. 12 grams is equal to 32 grams. సో ఇక్కడ మనకి ద అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్, ఇక్కడ కార్బన్ ఆక్సిజన్ తో ఎంత అమౌంట్ రియాక్ట్ అయింది, మనం ఇక్కడ ఎన్ని గ్రామ్స్ అని చెప్పాము, ఆక్సిజన్ 8 grams. సో 32 grams కి 12 grams. సో ఇప్పుడు 8 grams ఆక్సిజన్ కి ఎంత రియాక్ట్ అవుద్ది, కార్బన్ ఎంత రియాక్ట్ అవుద్ది, సో అంటే నియర్లీ 3 grams. కార్బన్ యొక్క ఈక్వివాలెంట్ వెయిట్ ఎంత 3 grams అన్నమాట. అర్థమైంది ఆ డెఫినేషన్ అర్థం. ద అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ రియాక్టెడ్ ఆర్ డిస్ప్లేస్డ్ విత్ 1 gram ఆఫ్ హైడ్రోజన్. సో ఇప్పుడు హైడ్రోజన్ కేసు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ CH4 లో మనకి కార్బన్ యొక్క వెయిట్ ఎంత ఇక్కడ 12 grams. మళ్ళీ ఇక్కడ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి 4 అంటే 4 grams. సో 4 grams కి మనకి ఎంత జనరల్ గా 12 grams. సో 4 grams ఇక్కడ మనం ఎంత గ్రామ్స్ రెఫరెన్స్ హైడ్రోజన్ ఎన్ని గ్రామ్స్ తీసుకున్నాం 1 gram. సో ఇప్పుడు 1 gram అంటే ఎంత అవుద్ది, సో 3 grams, ఓకే, ఎంత అవుద్ది 3 grams, ఓకేనా. సో కాబట్టి ఈ విధంగా మనకి ఓల్డ్ డెఫినేషన్ ఈక్వివాలెంట్ వెయిట్ ని ఎలా క్యాలిక్యులేషన్ చేశారు. అదే ఇప్పుడు CO చూద్దాం. చూడండి, CO లో ఇప్పుడు కార్బన్ ఎంత 12 grams, సో ఒక ఆక్సిజన్ ఎంత 16 grams. సో ఇక్కడ మనకి ఆక్సిజన్ ఎంత రెఫరెన్స్ గా తీసుకున్నాం 8 grams. అప్పుడు కార్బన్ ఎంత అవుద్ది 6 grams. కాబట్టి ఇక్కడ కార్బన్ యొక్క ఈక్వివాలెంట్ వెయిట్ ఎంత 6 grams, ఇక్కడ ఎంత 3 grams, ఇక్కడ ఎంత 3 grams. సో కాబట్టి ఒక కాంపౌండ్ కి ఇంకో కాంపౌండ్ కి ఈక్వివాలెంట్ వెయిట్ చేంజ్ అవుతుందా లేదా. సో కాబట్టి ద అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ రియాక్టెడ్ ఆర్ డిస్ప్లేస్డ్ విత్ హైడ్రోజన్, ఆక్సిజన్, క్లోరిన్ వీటిని రెఫరెన్స్ గా తీసుకున్నారనమాట. ఓకే, అది ఓల్డ్ డెఫినేషన్. సో ఈక్వివాలెంట్ వెయిట్ ని మనం జనరల్ గా అలాగే కాకుండా మాలిక్యులర్ వెయిట్ ద్వారా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఓకే, సో అలాగే మనం మోల్ కాన్సెప్ట్ లో కనుక ఖచ్చితంగా బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ కావాలి. సో మోల్ కాన్సెప్ట్ కంటే ఈక్వివలెంట్ కాన్సెప్ట్
కొంచెం యూజ్ఫుల్. ఎందుకంటే మనకి ఇక్కడ ఖచ్చితంగా మోల్ కాన్సెప్ట్ అయితే బ్యాలెన్స్డ్ కెమికల్, ఈ కెమికల్ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసుకుని సో అప్పుడు స్టాయికియోమెట్రిక్ రేషియో రాసి అలా చూసుకోవాలి. అదే ఈక్వివాలెంట్ కాన్సెప్ట్ కి అయితే నో నీడ్ ఆఫ్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. సో ఈ మనకి బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అవసరం లేదు. ఓకే, దాని యొక్క మాలిక్యులర్ వెయిట్ n ఫ్యాక్టర్ తెలిస్తే మనం ఈక్వివాలెంట్ వెయిట్ ని క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఓకే, సో అది ఎన్ని టైప్స్ చూడండి. ఇప్పుడు ఎన్ని ఈక్వివాలెంట్ వెయిట్ ని ఎలా క్యాలిక్యులేషన్ చేస్తాం. సో ఫస్ట్ కండిషన్ వచ్చేసరికి ఎలిమెంట్ కండిషన్. సెకండ్ కండిషన్ అయాన్, సో either cation or anion. థర్డ్ కండిషన్ యాసిడ్, బేస్, తర్వాత సాల్ట్, reductant అండ్ ఆక్సిడెంట్. సో ఇప్పుడు ఫస్ట్ వన్ మనము ఈ ఈక్వివాలెంట్ వెయిట్ లో ఎలిమెంట్ కేసు చూద్దాం. ఎలిమెంట్ కి ఈక్వివాలెంట్ వెయిట్ ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకే, సో ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ ఎలిమెంట్ కి ఎలా చెప్తాం. సో ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఓకే మాలిక్యులర్ వెయిట్. జనరల్ గా ఈక్వివాలెంట్ ఫార్ములా ఏంటంటే ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ బై n ఫ్యాక్టర్ అంటాం. ఏంటి? n ఫ్యాక్టర్. ఇది ఈక్వివాలెంట్ వెయిట్ యొక్క ఫార్ములా. సో ఈ ఈక్వివాలెంట్ వెయిట్ లో క్యాలిక్యులేషన్ లో ఈ n ఫ్యాక్టర్ అనేటువంటిది సో ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఉంటది. అంటే ఎలిమెంట్ కి ఒకలా ఉంటది, అయాన్ కి ఒకలా ఉంటది, సో యాసిడ్ కి ఒకలా ఉంటది, బేస్ కి ఒకలా ఉంటది. సో n ఫ్యాక్టర్ సో డిఫరెంట్ గా ఉంటది. సో ఈక్వివాలెంట్ వెయిట్ నప్పుడు ఎలిమెంట్స్ కి క్యాలిక్యులేషన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం తీసుకోండి. సో ఈక్వివాలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు, సో దీని యొక్క జనరల్ గా మరి ఇది ఆటమ్ కాబట్టి ఏం చెప్తాం, అటామిక్ వెయిట్ అంటాం. అటామిక్ వెయిట్ డివైడెడ్ బై, సో అటామిక్ వెయిట్ ఎంత సోడియంది 23. సో n ఫ్యాక్టర్ అంటే ఇక్కడ ఏమంటామంటే ఇక్కడ n ఫ్యాక్టర్ అంటే వ్యాలెన్సీ n ఫ్యాక్టర్ అవుతుంది. ఇక్కడ వ్యాలెన్సీ ఆఫ్ an atom. సో Na ప్లస్ కదా, సో కాబట్టి దీని వ్యాలెన్సీ ఎంత +1. ఎంత 1. సో కాబట్టి దీని యొక్క ఈక్వివాలెంట్ వెయిట్ ఎంత ఇక్కడ 23. ఓకే, ఎలిమెంట్ క్యాలిక్యులేషన్ అర్థమైంది కదా. సో అటామిక్ వెయిట్ డివైడెడ్ బై వ్యాలెన్సీ ఆఫ్ an atom. సో నెక్స్ట్ అయాన్స్ కి సేమ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు అటామిక్ వెయిట్ డివైడెడ్ బై చార్జ్ ఆన్ దట్ అయాన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం Al+3 తీసుకోండి. Al+3 దాని ఈక్వివాలెంట్ వెయిట్ ఎంత. సో అల్యూమినియం అటామిక్ వెయిట్ ఎంత 27 డివైడెడ్ బై చార్జ్ ఎంత 3. సో ఈక్వివాలెంట్ ఎంత అవుద్ది 9. ఈక్వివాలెంట్ వెయిట్ ఎంత 9. ఇది అయాన్స్ కేసులో, ఎలిమెంట్ కేసులో. ఓకే, నెక్స్ట్ అయాన్స్ అయింది, ఎలిమెంట్స్ అయింది. నెక్స్ట్ వన్ ఏమని చెప్పాను, యాసిడ్. ఓకే, యాసిడ్ చూద్దాం. సో యాసిడ్ కి ఎలా క్యాలిక్యులేషన్ చేస్తామంటే యాసిడ్ కి ఏమని చెప్తామంటే బేసిసిటీ అంటాం. యాసిడ్ కి ఏమంటాం బేసిసిటీ అంటే డెఫినేషన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ H plus ions replaced by metal atom is called basicity. Okay, number of, so equivalent weight of acid is చూస్తున్నాం, ఎలిమెంట్ చూసాం, అలాగే అయాన్ చూసాం. ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ యాసిడ్, number of H plus ions replaced by metal atom is called basicity. ఓకే, జనరల్ గా మనకి H+O4 తీసుకోండి. ఓకే, ఇక్కడ H+O4 తీసుకున్నప్పుడు ఇక్కడ జనరల్ గా మనకి H+O4 లో NH+ 2H+, ఎంత 2H+. అలాగే HCl తీసుకోండి. HCl లో కూడా NH+ 1H+. సో కాబట్టి ఇక్కడ బేసిసిటీ ఎంత 1. బేసిసిటీ HCl లో ఎంత 1. అలాగే H+O4 లో బేసిసిటీ ఎంత 2. ఓకే 2. ఓకే, సో ఇప్పుడు గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు
మనకి జనరల్ గా ఏంటి మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై యాసిడ్ కాబట్టి బేసిసిటీ అంటాం. సో మాలిక్యులర్ వెయిట్ H2SO4 ఎంత, సో 2 into 1 plus 32 plus 4 into 16, so 98 divided by 2, 98 divided by 2. సో కాబట్టి ఇక్కడ ఎంత గ్రామ్ ఈక్వివలెంట్ వెయిట్ 49. సో ఇప్పుడు అలాగే HCl చూద్దాం చూడండి. HCl ఏమవుద్ది, సో 36.5 మాలిక్యులర్ వెయిట్ ఎంత 36.5. సో బేసిసిటీ ఎంత 1. సో కాబట్టి ఎంత అక్కడ 36.5. ఓకే. సో కాబట్టి యాసిడ్ కేసులో వచ్చేసరికి మనము బేసిసిటీ అని చెప్తాం. యాసిడ్ కేసులో బేసిసిటీ. సో నెక్స్ట్ వన్ బేస్. బేస్ కి గ్రామ్ ఈక్వివలెంట్ వెయిట్ ఎలా క్యాలిక్యులేషన్ చేస్తాం. సో బేస్ కి వచ్చేసరికి ఎసిడిటీ అంటాం. బేస్ కి వచ్చేసరికి ఎసిడిటీ బేస్. ఓకే. బేస్ కి నెంబర్ ఆఫ్ OH minus ions are replaced by metal atoms. Metal atoms is called acidity. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి. సో బేస్ కేసులో ఎలా క్యాలిక్యులేషన్ చేస్తాం. NaOH బేస్ ఏం తీసుకున్నాను, NaOH. సో NaOH తీసుకున్నప్పుడు సో గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా తెలుసు కదా మనకి. ఇప్పుడు బేస్ కేసులో ఏమవుద్ది, మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై ఎసిడిటీ. సో మాలిక్యులర్ వెయిట్ ఎంత సోడియం ది, సారీ NaOH ది 23 plus 16 plus 1 is equal to 40. సో 40 divided by number of OH minus NaOH లో అంటే దీని యొక్క ఎసిడిటీ ఎంత, NaOH ది ఎసిడిటీ ఎంత 1, NaOH ఎసిడిటీ 1. సో కాబట్టి 40 by 1 is equal to 40. సో దీని గ్రామ్ ఈక్వివలెంట్ వెయిట్ ఎంత 40. సో MgOH ట్వైస్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. MgOH ట్వైస్. సో MgOH ట్వైస్ లో మనకి ఏమవుద్ది, సో దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ కట్టండి 24 plus 2 into 16 plus 2 into 16 plus సో 24 34 ఎంత 58. సో 58 డివైడెడ్ బై ఇక్కడ ఎసిడిటీ ఎంత, OH మైనస్ సైన్స్ ఎన్ని 2. సో కాబట్టి ఇక్కడ ఎంత అవుద్ది 2 టైమ్స్. సో దీని యొక్క గ్రామ్ ఈక్వివలెంట్ వెయిట్ ఎంత MgOH ట్వైస్ కేసులో 29. ఓకే. సో కాబట్టి యాసిడ్ కేసులో బేసిసిటీ అంటాం. అక్కడ నెంబర్ ఆఫ్ H+ అయాన్స్. ఇక్కడ బేస్ వచ్చేసరికి ఎసిడిటీ అంటాం. నెంబర్ ఆఫ్ OH మైనస్ అయాన్స్. ఓకే. సో ఎలిమెంట్ కి వచ్చేసరికి మనకి అటామిక్ వెయిట్ బై వ్యాలెన్సీ. అదే మనకి అయాన్ కి వచ్చేసరికి అటామిక్ వెయిట్ బై చార్జ్. అదే యాసిడ్ కి వచ్చేసరికి మాలిక్యులర్ వెయిట్ బై బేసిసిటీ అంటాం. అదే బేస్ కి వచ్చేసరికి మాలిక్యులర్ వెయిట్ బై ఎసిడిటీ అంటాం. ఓకే. ఫస్ట్ కండిషన్ ఏంటి, సో ఎలిమెంట్. సో ఇది సైడ్ కి రాస్తున్నాను. ఎలిమెంట్ కి ఎలా క్యాలిక్యులేషన్ చేస్తాం, గ్రామ్ ఈక్వివలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు అటామిక్ వెయిట్ డివైడెడ్ బై valency of an atom. సెకండ్ వన్ అయాన్ కి గ్రామ్ ఈక్వివలెంట్ కి వెయిట్ అయాన్ కి, సో అటామిక్ వెయిట్ బై చార్జ్. ఓకే. సో థర్డ్ వన్ యాసిడ్ కి గ్రామ్ ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ యాసిడ్ ఈజ్ ఈక్వల్ టు molecular weight by basicity. So fourth one base is equal to gram equivalent weight of base is equal to molecular weight by acidity.
నెక్స్ట్ వన్ ఓకే నెక్స్ట్ వన్ ఏంటి ఫిఫ్త్ వన్ సాల్ట్స్ ఓకే ఫిఫ్త్ వన్ సాల్ట్స్ ఓకే సాల్ట్స్ వచ్చేసరికి మనం ఫర్ ఎగ్జాంపుల్ NaCl తీసుకోండి NaCl సో గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ సాల్ట్స్ ఇజ్ ఈక్వల్ టు ఓకే ఫార్ములా ఏంటంటే మాలిక్యులర్ వెయిట్ divided by number of total positive charges on cation or molecular weight divided by number of total negative charges on anion so ఇది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ Na plus Cl minus Na plus and Cl minus ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఎంత ఉంది 1 నెగిటివ్ ఛార్జ్ కూడా జనరల్ గా పాజిటివ్ ఛార్జ్ ఎంత ఉంటే నెగిటివ్ ఛార్జ్ కూడా అంతే ఉంటది ఎందుకంటే న్యూట్రల్ కాబట్టి సో కాబట్టి పాజిటివ్ ఛార్జెస్ ఇస్ ఈక్వల్ టు నెగిటివ్ ఛార్జెస్ ఇక్కడ NaCl మాలిక్యులర్ వెయిట్ ఎంత 23 సోడియం ది NaCl మాలిక్యులర్ వెయిట్ ఇస్ ఈక్వల్ టు 23 ప్లస్ 35.5 సో ఎంత 58.5 సో కాబట్టి ఇక్కడ NaCl ఏమవుతుంది 58 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ పాజిటివ్ చార్జెస్ 1 నెగటివ్ చార్జెస్ 1 సో కాబట్టి గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఎంత అవుతుంది 58.5 సో అలా కాకుండా ఓకే Na2CO3 తీసుకోండి Na2CO3 సో Na2CO3 తీసుకున్నప్పుడు సో 2Na ప్లస్ ఇక్కడ పాజిటివ్ చార్జెస్ ఎన్ని 2Na ప్లస్ CO3 మైనస్ 2 అంటే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ టోటల్ పాజిటివ్ చార్జెస్ ఆన్ క్యాటయాన్ 2 అలాగే నెగటివ్ చార్జెస్ కూడా ఇప్పుడు ఎన్ని అవుతాయి ఆటోమేటిక్ గా 2 సో దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ కట్టండి 2 into 23 ప్లస్ కార్బన్ ఎంత 12 3 into 16 48 46 12 48 సో 106 సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 106 డివైడెడ్ బై 2 ఎందుకంటే ఇక్కడ ఎన్ని చార్జెస్ ఎన్ని ఉన్నాయి 2 కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 53 గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ సోడియం కార్బోనేట్ ఎంత 53 సో ఇక్కడ సాల్ట్ కేసులో చూసాం గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ సాల్ట్ ఇస్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ టోటల్ positive charges on cation or number of total negative charges on anion okay ఇది ఎలిమెంట్ అయాను యాసిడ్ బేస్ సాల్ట్ ఇంకొకటి ఉంది రిడక్టెంట్ ఆక్సిడెంట్ అంటే రెడ్యూసింగ్ ఏజెంట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ కేసులో మనము ఈక్వివాలెంట్ వెయిట్ ని ఎలా క్యాలిక్యులేషన్ చేద్దామో చూద్దాం నెక్స్ట్ వన్ సాల్ట్ అయిపోయింది ఇప్పుడు ఫైనల్ కేస్ రెడ్యూసింగ్ ఏజెంట్ ఆర్ రిడక్టెంట్ అంటాం ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఆర్ ఆక్సిడెంట్ అంటాం ఓకే సో జనరల్ గా రిడాక్స్ రియాక్షన్స్ ఉంటాయి రియాక్షన్స్ అంటే వేర్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ టేక్స్ ప్లేస్ దట్ రియాక్షన్స్ ఆర్ నోన్ యాజ్ రిడక్షన్ రియాక్షన్స్ సో అట్లాంటి రియాక్షన్స్ లో మనకి ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఉంటుంది రెడ్యూసింగ్ ఏజెంట్ ఉంటుంది ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఇట్ సెల్ఫ్ రెడ్యూస్ అదర్ సబ్స్టాన్సెస్ ఆక్సిడైజ్ అలాగే రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే ఇట్ సెల్ఫ్ ఆక్సిడైజ్ అదర్ సబ్స్టాన్సెస్ reduce ఓకే ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఇట్ సెల్ఫ్ రెడ్యూస్ ఆటోమేటిక్ ఇది రెడ్యూస్ అయిందంటే పక్కన ఉన్న సబ్స్టాన్స్ ని ఆక్సిడైజ్ చేస్తుంది ఓకే రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే ఇట్ సెల్ఫ్ ఆక్సిడైజ్ అంటే పక్కన ఉన్న సబ్స్టాన్స్ ని రిడక్షన్ సో మళ్ళీ ఆక్సిడేషన్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రిడక్షన్ అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్
రిడక్షన్ అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, సో ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో Fe plus CuSO4 gives rise to FeSO4 plus Cu. ఓకే, సో ఇక్కడ నేటివ్ ఫామ్ లో జనరల్ గా మనకి ఆక్సిడేషన్ స్టేట్ ఎంత 0. CSO4 లో Cu+2 కదా, ఎందుకంటే SO4 - 2 ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేషన్ చేయడం వచ్చు కదా. సో X SO4 - 2 కాబట్టి is equal to 0, X is equal to +2 కాబట్టి SO4 - 2 అవుతుంది. సో ఇక్కడ కూడా SO4 - 2 కాబట్టి ఇది +2. ఇప్పుడు ఈ రియాక్షన్ లో మనకు ఆక్సిడేషన్ రియాక్షన్ ఏది, రిడక్షన్ రియాక్షన్ ఏది తెలియాలి. సో ఫ్రమ్ 0 to 2, increase in oxidation state is called oxidation. ఓకే, సో అంటే జనరల్ గా లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ ఎలక్ట్రాన్స్ లాస్ అయితేనే కదా పాజిటివ్ చార్జ్ వస్తుంది. ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ ఆర్ ఇంకోలా ఎలా చెప్తాం, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ చూడండి Cu+2 నుంచి Cu ఇది నెగిటివ్ ఫామ్ కాబట్టి 0, నెగిటివ్ ఫామ్ ఎప్పుడు 0 ఉంటుంది ఆక్సిడేషన్ స్టేట్. +2 to 0 కాబట్టి రిడక్షన్. డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ ఆర్ ఆక్సిడేషన్ నెంబర్ ఈజ్ కాల్డ్ రిడక్షన్. ఆర్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ +2 ఆక్సిడేషన్ స్టేట్ ఉంది, ఇక్కడ 0కి వచ్చింది అంటే ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకుంది కాబట్టి రిడక్షన్. ఓకే, సో ఇక్కడ మనకి ఇక్కడ టాపిక్ ఏంటంటే ఈక్వివాలెంట్ వెయిట్ ని క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. సో గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ని క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. దీన్ని రిడక్టెంట్ ఆర్ ఆక్సిడెంట్. సో ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఐరన్ ఆక్సిడేషన్ జరిగింది అంటే ఐరన్ జనరల్ గా ఇట్ సెల్ఫ్ ఏమైంది, ఆక్సిడైజ్ అయిందంటే అర్థం ఏంటి, రెడ్యూసింగ్ ఏజెంట్ ఆర్ రిడక్టెంట్ అంటాం. సో ఇక్కడ రెండిట్లో కూడా ట్రాన్స్ఫర్ ఆఫ్, ఇక్కడ మనం చూడండి మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ రిడక్టెంట్ ఆర్ ఆక్సిడెంట్ డివైడెడ్ బై n ఫ్యాక్టర్. ఇక్కడ n ఫ్యాక్టర్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ రియాక్షన్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఆర్ ఇన్వాల్వ్డ్. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ రిడక్టెంట్. సో ఇక్కడ మనకి ఐరన్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ మాలిక్యులర్ వెయిట్ ఎంత 56. సో 56 ఆ మాలిక్యులర్ వెయిట్ ఇవ్వాలి. రిడక్టెంట్ ది క్యాలిక్యులేషన్ చేసినప్పుడు రిడక్టెంట్, లేకపోతే ఆక్సిడెంట్స్ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఆక్సిడెంట్ తీసుకోవాలి. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్, ఎన్ని ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయినాయి, 2 ఎలక్ట్రాన్స్. 2 కేసెస్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయినాయి ఐరన్ కేసులో, అలాగే కాపర్ సల్ఫేట్ కేసులో కూడా 2 ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయింది. కాబట్టి ఇక్కడ n వాల్యూ ఎంత అవుద్ది 2. ఇది సో కాబట్టి రెడ్యూసింగ్ ఏజెంట్ యొక్క గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ క్యాలిక్యులేషన్ చేయాలంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ రిడక్టెంట్ ఆర్ ఆక్సిడెంట్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో ఇది మళ్ళీ ఎసిడిక్ మీడియంలో ఒక రకమైన గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఉంటుంది, అలాగే బేసిక్ మీడియంలో ఒక రకమైన గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఉంటుంది, న్యూట్రల్ మీడియంలో ఒక రకమైన గ్రామ్ ఈక్వివాలెంట్. సో మీడియం ని బట్టి అంటే కండిషన్స్ అలా కెమికల్ రియాక్షన్ బట్టి గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్స్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఈక్వివాలెంట్ వెయిట్ కాన్సెప్ట్. సో మనం ఇక్కడ ఈక్వివాలెంట్ వెయిట్ 6 కండిషన్స్ లో క్యాలిక్యులేషన్ చేసాం. ఒకటి ఎలిమెంట్ కేసులో ఫార్ములా ఏంటి, అటామిక్ వెయిట్ బై వాలెన్సీ ఆఫ్ అన్ ఆటమ్. అలాగే అయాన్ కేసులోకి వచ్చేసరికి అటామిక్ వెయిట్ బై చార్జ్. అదే యాసిడ్ కేసులోకి వచ్చేసరికి మాలిక్యులర్ వెయిట్ బై బేసిసిటీ అంటాం. బేసిసిటీ అంటే రీప్లేసబుల్ H+ అయాన్స్. సో అదే గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ బేస్ ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ బై ఎసిడిటీ. ఓకే, H+ అయాన్స్, OH- అయాన్స్, రీప్లేసబుల్ OH- అయాన్స్. సో నెక్స్ట్ వన్ salt, gram equivalent weight is equal to molecular weight by number of total positive charges on cation or number of total negative charges on anion. So అలాగే reductant కి oxidant కి వచ్చేసరికి molecular weight of reductant or oxidant divided by number of electrons transferred or involved. ఇది గ్రామ్ ఈక్వివాలెంట్ వెయిట్ గురించి.